వాడుకున్నారు. మరి డబ్బు ఇచ్చేయాలి కదా. అదేమంటే సీలేరు పవర్ ప్లాంట్కి సంబంధించి ఏదైతే అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కట్టారు కదా, దాంట్లో నుంచి మాకు రావాలి వాటా, మాకు ఎదురు ఇవ్వాలని కూర్చున్నాడు ఆయన. ఓకే, ఉమ్మడి రాష్ట్రంలో కట్టారు విభజన ముందు, కాబట్టి దాన్ని రావాలని అది లెక్క కట్టి పంపిస్తాడు. ఆ లెక్కనైతే హైదరాబాద్లో నుంచి మనకి రావాలిగా వాటా, అందరికి రావాలిగా, ఎందుకు రాలేదు, వాళ్ళకి రావాల్సిందే ఆయన చెప్తాడు, పోవాల్సింది చెప్పడు ఆయన. అలాంటి సిచ్యుయేషన్ నుంచి ఇప్పుడు చర్చ అయితే లైన్లోకి వచ్చింది. రేవంత్ ఇస్తాడా చూడాలి. అంటే బాబు గారు రేవంత్ అన్న చర్చిస్తారా కూర్చొని ఇద్దరు సీఎంలు మాట్లాడుతారు? రేవంత్ తన ఉనికి కోసం ఆంధ్రాకి ఏమి ప్రయోజనం చేకూరనీయకుండా చూస్తాడు. ఎందుకంటే కేసీఆర్ అలా ప్రయోజనం చేకూరకుండా హీరో అయ్యాడు. రేవంత్ అయినా అంతే. కానీ కేసీఆర్ కి రేవంత్ కి తేడా చూపించుకోవద్దా? ఎట్లాగా? సేమ్ ఆయన చేసినట్టు నేను చేస్తానంటే ఏముంటది? తెలంగాణకు ఒరగబెట్టానని చూపెట్టాలి కానీ తెలంగాణని కంట్రోల్ చేసి తెలంగాణ నుంచి డబ్బులు పోనీయకుండా ఓ రకంగా మనకి దోచుకొచ్చాడు అనుకున్నటువంటి స్టేజ్, లేదా మనకి సాధించి పెట్టాడు కేసీఆర్ అన్నయ్యి, ఇచ్చేస్తానంటే అక్కడ పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా? అంటే ప్రజలు అంత పట్టించుకుంటారా? మహైతే ప్రతిపక్షం ఆ పాయింట్ రేట్ చేయాలి. రేవంత్ కూడా ఇప్పుడు ఎలక్షన్స్ ముందు అదే కదా ఆంధ్ర గురించి మాట్లాడుకొచ్చింది. ఇంకా కేసీఆర్ కుమ్మక్కయ్యాడు జగన్ అని మాట్లాడుకొచ్చాడు. మరి అట్లాంటిది ఎట్లా కుదురుద్ది? అంటే 10 ఏళ్ళు గడిచిపోయినా ఇంకా ఆంధ్ర మీద ద్వేషాన్ని అలాగే కంటిన్యూ చేస్తారా? ఏ సీఎం వచ్చినా అక్కడ ద్వేషాన్ని ఇప్పుడు ఈయనేం పుట్టించడు కానీ ద్వేషాన్ని ఆపడం, దాన్ని సాల్వ్ చేసి ఆంధ్ర వాళ్ళు మనవాళ్ళే అంటే రేపు పొద్దున అదే సెంటిమెంట్తో వాళ్ళు వెళ్తారు, చూసారు ఆంధ్ర వాళ్ళకి దోచిపెట్టాడని. కాబట్టి వెనక ముందాడు. కానీ మరి దీనికి ఏంటి ముగింపు? ఇంకా ఆ బాకీ ఎవరు వసూలు చేయాలి? జగన్ వసూలు చేయక, చంద్రబాబు వసూలు చేయక ఇంకెవరు వసూలు చేస్తారు? ఎలా వస్తాయి రాష్ట్రానికి? ఫ్యూచర్లో కోర్టుకి వెళ్ళి కోర్టు ఆదేశాల మేరకు డబ్బులు బలవంతంగా తీసుకోవాలి. అవన్నీ అవ్వాలంటే ఒక 10 ఏళ్ళు పడుతుంది. ఇప్పటికే 10 ఏళ్ళు అయిపోయింది, ఇంకో 10 ఏళ్ళు. వాళ్ళు వేసిన కమిటీలు కూడా వృధా అయిపోయినాయి.